హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు యాంపీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అలాగే సర్టిఫైడ్ చార్టెడ్ వెల్త్ మేనేజర్ అయిన పద్మజాజీ. మ్యామ్తో మాట్లాడదాం. ముఖ్యంగా ఎవరైతే లోన్స్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో లేదంటే అలా చేసున్నారో ఇది ఎంతవరకు ప్రాఫిటబుల్, ఇలా చేయడం అనేది ఫైనాన్షియల్గా మిమ్మల్ని ఎంత దెబ్బతీస్తుంది అనే విషయాలన్నీ కూడా మనం ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో అండి. చాలామందికి అంటే సిబిల్ స్కోరో లేకపోతే ఉన్న శాలరీడ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి లోన్స్ ఈజీగా రావడం కారణం చేత ఒక 10 లక్షలు 20 లక్షలు లోన్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కింద దాన్ని చూద్దాం అని చాలామంది ఆలోచిస్తున్నారు. మన కామెంట్ సెక్షన్లో కూడా అదే మెన్షన్ చేస్తున్నారు అనమాట. లోన్ తీసుకుని నేను దాన్ని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టొచ్చా, ఒక 20 లక్షలు లోన్ తీసుకుని ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అని చాలామంది అడుగుతూ ఉన్నారు. ఈ ప్రాసెస్ అనేది ఎంతవరకు కరెక్ట్? ఫైనాన్షియల్ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మీరేం చెప్తారు? ఓకే, సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ రిలవెంట్ టాపిక్ అండి. బికాస్ నేనే I have encountered this question last week. ఒక క్లయింట్ కాల్ చేసి చెప్పారు, లైక్ హీ హ్యాస్ ఇన్వెస్టెడ్ 20 lakhs ఇన్వెస్ట్మెంట్, ఆఫ్టర్ 5 years డబుల్ అయిందని చెప్పారు. ల్యాండ్ అనేది తీసుకున్నారు అనేసి. సో హీ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అప్పుడు అడిగాను అనమాట, ఎలా ఈ 20 lakhs అంటే ఐ హ్యావ్ టేకెన్ ఎ లోన్ ఎట్ 9% ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని. దెన్ ఐ హ్యావ్ గివెన్ ఏ క్యాలిక్యులేషన్. ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ మీరు 20 lakhs తీసుకుంటున్నారు. ఓకే, మనకి ప్రస్తుతము రిజిస్ట్రేషన్ ల్యాండ్ అక్విజిషన్ కంటూ ఒక కాస్ట్ ఉంటుంది. స్టాంప్ డ్యూటీ తెలంగాణలో నేను మాట్లాడుతున్నాను 4%, అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఇస్ 1%. సో టోటల్ ట్రాన్స్ఫర్ డ్యూటీ ఇవన్నీ కలిపితే మనకు ఆల్మోస్ట్ 6.5% ఈ అక్విజిషన్ కాస్ట్ వస్తుంది. అలాగే లోన్ అన్న తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ ప్రాసెసింగ్ కాస్ట్ అరౌండ్ లోన్ ప్రాసెసింగ్ 1% ఉంటుంది. సో 6.5%. అండ్ లోన్ ఈజ్ ఎట్ కొన్ని హోమ్ లోన్ కైండ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ అట్ 9% తీసుకున్న at a lower interest. Also, it will come across to 1.3 another acquisition cost అయిపోయింది. అండ్ ఓవరాల్గా హీ ఎండ్స్ అప్ నెక్స్ట్ ఈ 5 yearsలో ఈ లోన్ క్లియర్ చేసుకోవడానికి ఆయనకి పర్ మంత్ 44,000 అరౌండ్ ఈఎంఐ పడుతుంది. ఓకే, అండ్ అందులో ఓన్లీ ఇంట్రెస్ట్ కాంపోనెంట్ వచ్చి 5,22,000 అవుతుంది. ఓకే, సో ఈ 20 lakhs కైండ్ ఆఫ్ ఈ అమౌంట్ ఏదైతే ఇన్వెస్ట్ చేశారో దానికి 5 lakhs. సో టోటల్ ఓవరాల్గా వాట్ ఈస్ ద రిటర్న్ వాట్ హీ హ్యాస్ జనరేటెడ్ అని ఒకవేళ కనుక క్యాలిక్యులేట్ చేస్తే టోటల్ 40 lakhs అయింది. ఈరోజు డబల్ అయిందని చెప్పారు. సో 20 హ్యాస్ బికమ్ 40. బట్ ఎక్విజిషన్ కాస్ట్ ఎంత అయింది? ఆల్మోస్ట్ 6,52,000 అన్నది దీనికి క్యాలిక్యులేట్ అయింది. సో ఫైనల్లీ వాట్ హీ హ్యాస్ ఎర్న్డ్ ఇస్ 34 lakhs. ఓకే, ఈ 34 lakhs ఏదైతే ఉందో ఒకవేళ కనుక XIRR క్యాలిక్యులేట్ చేస్తే ఓకే ఆల్మోస్ట్ 10.84% అన్నది రిటర్న్ వచ్చింది. సో డూ యూ థింక్ ఇట్స్ అ గ్రేట్ ప్రపోజిషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్? నో. So that's how it is. So before taking a loan, so you have to calculate in numbers and how you are going to generate. అంటే రియల్ వరల్డ్లో కానీ రియలిస్టిక్గా కానీ చూసినప్పుడు ఏంటంటే ఈ లోన్ తీసుకున్నాము, ఇక్కడ డబ్బులు పెట్టాము, ఇది ఎలాగో ల్యాండ్ డబుల్ ట్రిపుల్ అవుతుంది, నేను మ్యూచువల్ ఫండ్స్ అయినా ఇంత రిటర్న్స్ వచ్చేస్తాయి అనే ప్యాటర్న్లో ఆలోచిస్తారు తప్ప యాక్చువల్గా నెంబర్స్ ఎలా ప్లే చేస్తాయి గేమ్ అనేది, అక్కడ ఉండే అక్విజిషన్స్ కానీ లేకపోతే అప్రిషియేషన్ రేట్స్ కానీ ఏ విధంగా ఉంటుంటాయి, రియాలిటీలో ఇది మీరు క్యాల్కులేట్ చేసి చెప్పారు ఇప్పుడు ఓపెన్గా. సో ఇంత డౌన్ ఫేస్కి తీసుకెళ్ళిపోతూ ఉన్నాయి. సో తెలిసి ఇలాంటి ఫైనాన్షియల్ తప్పుల కారణంగా చాలామంది నష్టపోతుంటారు కదా. సో వీళ్ళందరికీ ఫైనాన్షియల్గా అవేర్నెస్ వచ్చే విధంగా, ఫైనాన్షియల్గా ఇన్వెస్ట్మెంట్స్ అనే వాటి మీద అవగాహన వచ్చే విధంగా ఒక ఎడ్యుకేటింగ్ వెబినార్ అనేది మీరు కండక్ట్ చేయబోతున్నారని తెలిసింది. ఆ వర్క్షాప్స్లో మీరు ఏమేమి పాయింట్స్ ఇన్ఫార్మ్ చేయబోతున్నారు ఆడియన్స్కి? ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ కైండ్ ఆఫ్ వెబినార్స్ వీ విల్ బి కండక్టింగ్ అండి. మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ మీద చేస్తాము. సో ఇట్ కుడ్ బి బేసిక్గా థ్రెషోల్డ్ మటుకు పర్సనల్ ఫైనాన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. పర్సనల్ ఫైనాన్స్ అంటే ఇందులో ఎమర్జెన్సీ ఫండ్, బడ్జెటింగ్, ఇంకా బడ్జెటింగ్ వస్తుంది. లైక్ ఒక 30,000 సాలరీడ్ పర్సన్ ఉన్నారు, ఆయన యొక్క ఇన్కమ్తో ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ అన్నది ఎక్కడ చేసుకోవాలి, హైయెస్ట్ రిటర్న్స్ అసలు ఎన్ని డిఫరెంట్ అసెట్ క్లాసెస్ ఉన్నాయి, వాటి యొక్క హిస్టారికల్ రిటర్న్స్ ఏంటి, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, హౌ ఇన్ఫ్లేషన్ ఈజ్ గోయింగ్ టు ఈట్ అవే మన యొక్క రిటర్న్స్ని ఎలా అంటే తీసేసుకుంటుంది. ఖర్చులు పెరిగిపోయాయంటే సంపాదన అలాగే ఉందంటే మనం ఎదగలేము. సో ఖర్చుల కంటే సంపాదన ఇంకా ఎక్కువ ఉండాలి, లేదంటే ఇన్వెస్ట్మెంట్ ప్రకారం అన్న మనం సేఫ్ అవ్వాలి. స్ట్రాటజికల్గా ఏ విధంగా మనము ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి బెటర్ రిటర్న్ అన్నది అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అన్నది
అచీవ్ చేయగలుగుతాం అన్న దాని మీద మనము టాపిక్స్ ఉంటాయండి. సో ఇన్ ఫ్యూచర్లో ఖర్చుల కంటే కూడా మన ఇన్కమ్ పెరిగేటట్టు ఎక్కువ ఉండే విధంగా ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలనేది సింపుల్గా ఈ వెబినార్ ద్వారా మీరు అందజేస్తారు. ఎస్, వండర్ఫుల్ డెఫినెట్లీ మ్యామ్. అండి. అండ్ ఇలాంటి వర్క్షాప్స్ యొక్క అవేర్నెస్, ఇన్ఫర్మేషన్ అండ్ వీటి రిక్వైర్మెంట్ చాలా ఉంది జనాల్లో. వై బికాస్ అందరూ కూడా ఇప్పుడు శాలరీడ్ పర్సన్స్ ఎక్కువ మంది ఉన్నారనమాట. అండ్ హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ కంట్రీ కూడా మనదే. అండ్ వీళ్ళందరికీ కూడా రైట్ ప్లేస్మెంట్ ఆఫ్ ఇన్వెస్టింగ్ తెలియకపోవడం వల్ల మోస్ట్ ఆఫ్ ది ఎక్స్పెన్సెస్లో సేవింగ్స్ మాత్రం ఉండిపోవడం కారణంగా ఇన్ఫ్లేషన్ తట్టుకోలేని సిచ్యువేషన్కి వెళ్ళిపోతున్నారు అందరూ కూడా. అండ్ ముఖ్యంగా ఎఫ్డి లాంటివి ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే చాలామందికి ఐడియా ఉంది, ఎయిదర్ ల్యాండ్ ఆర్ గోల్డ్. ఇవి కాకుండా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇంకా చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. హోప్ఫుల్లీ ఇలాంటి వర్క్షాప్ ద్వారా చాలామందికి రైట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్తో పాటు వాళ్ళ పర్సనల్ ఫైనాన్స్ ఎలా మేనేజ్ చేసుకోవాలో కూడా తెలుసుకోవాలని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అండ్ ఈ వర్క్షాప్ మీరు అటెండ్ అవ్వాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి పూర్తి వివరాలు మీరు తీసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా మ్యామ్ని కలిసి మాట్లాడాలనుకున్నట్లయితే పర్సనల్ అపాయింట్మెంట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి.